శంఖంలో పోస్తేనే తీర్థం, తాళి కడితేనే పెళ్లి, విలీనమైతేనే పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు విలీనం పూర్తయిపోయింది. భారతీయ జనతా పార్టీలో మేము విలీనం అవుతామంటూ 10 మంది ఆప్ సభ్యుల్లో 7గురు కలిసి రాజ్యసభ సభ్యులు వెళ్ళి రాజ్యసభ చైర్పర్సన్ అయినటువంటి రాధాకృష్ణన్‌కి లెటర్ రాయటం, రాధాకృష్ణన్ దాన్ని ఆమోదించారు. ఈలోపుగా కపిల్ సిబల్ అనేటటువంటి మహా లాయర్‌ని అని చెప్పుకునేటటువంటి వాడు జడ్జిల దగ్గరన రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ పలుకుబడి ఉన్నవాడిగా ఆళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తాడు. అదే సమయంలో రాజకీయ పార్టీల దగ్గరకొచ్చి జ్యుడిషియల్ నాకు పలుకుబడి ఉందని ప్రొజెక్ట్ చేస్తాడు. వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నాడు. అదే సందర్భంలో తప్పని తెలిసినా సరే ఒప్పని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అంశం మీద సుప్రీంకోర్టుకెళ్తే ఈ 7గురు అనర్హులైపోతారంటూ ఉపన్యాసాలు చెప్తున్నాడు. 2/3 చీలిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా అర్హత లభిస్తుంది. ప్లస్ ఈ చీలికలు, పేలికలకు సంబంధించింది నిర్ణయం చైర్పర్సన్ చేతిలో ఉంటది తప్పించి అదే అంటే నిబంధనలకు విరుద్ధంగా 2/3 కాకుండా 1/3 లేకపోతే ఒకళ్ళో ఇద్దరు వెళ్తే గనక వర్తిస్తది తప్పించి 2/3 వెళ్ళిపోతే వర్తించదు ఫిరాయింపుల నిరోధక చట్టం అన్నటువంటిది తెలిసి కూడా ఆయన ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాడు. వాళ్ళందరి ఆయన స్టేట్మెంట్లు నిన్నిచ్చాడు. ఇవాల్టి రోజున విలీనానికి సంబంధించినటువంటి వాళ్ళ లెటర్‌ని అంగీకరిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో కలిపేసినట్టుగా ప్రకటించారు. తద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీట్లు నిన్నటిదాకా 106 ఉన్నాయి. రాజ్యసభలో ఇప్పుడు 113 అయినాయి. ఎన్డీఏ సీట్లు ఇప్పుడు 145కి చేరుకున్నాయి. ఇంకొక 16 వస్తే 2/3 అవుతుంది.